సంక్షోభం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, వ్యక్తి తాను చదువుకొని తాను మంచి ఉద్యోగం సంపాదించి తాను సుఖంగా జీవించాలి. ఈ మార్పు రాజకీయాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చింది, భారతదేశంలో వచ్చింది. అక్కడే మన విషాదం ప్రారంభమైంది. కొందరు అంశాలు చెప్పాడు విద్యారంగం ఎలా ఇవాల్వ్ అయింది. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నప్పటి నుంచి విద్యారంగంలో మార్పులు చాలా వేగంగా వచ్చాయి. 1987-88 నుంచి మనం విద్యా పరిరక్షణ కమిటీ ప్రారంభించాం. తర్వాత ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్. నేను 22 రాష్ట్రాలు తిరిగాను విద్యా రంగం గురించి. నాగాలాండ్ నుంచి కాశ్మీర్ దాకా తిరిగాం, యాత్రలు చేసాం, పాదయాత్ర, అన్ని రకాలు. కానీ మనము వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ డిఫరెన్స్. మనం చెప్పినా ఏం చెప్పినా వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ డిఫరెన్స్. వ్యక్తి తాను సుఖంగా జీవించాలి అని ఒక్కసారి సమాజంలో అది బలంగా నాటకపోతే విద్యారంగానికి ఉండేటువంటి విశాలమైన సామాజిక చారిత్రక పాత్ర ఏదైతుందో అది బాగా దెబ్బతింటుంది. ఎందుకు మనం రాజ్యము పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ కావాలి, అందరూ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్లో చదువుకోవాలి అని మనం ఎందుకు అడుగుతున్నాం అంటే, ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లేదా విశ్వవిద్యాలయం కానీ, అతను కోటీశ్వరుడు పిల్లడైనా పేద పిల్లవాడైనా వాళ్ళకి విద్య చెప్పడం వలన సమాజము తాను అతని మీద ఖర్చు పెట్టడం వలన సమాజానికి నైతికంగా ఈ మనిషిని ప్రశ్నించే అధికారం ఉంటుంది. నువ్వు మెడికల్ డాక్టర్ అయి నువ్వేం పని చేస్తున్నావు, నువ్వు డాక్టర్గా నువ్వేం చేయాలి సమాజాన్ని, అతి పేదవాడు వచ్చినా పెద్దవాడు వచ్చినా నువ్వు డాక్టర్గా అతన్ని ఎలా ట్రీట్ చేయాలి, అతని మనిషిగా నువ్వు చూడాలి కదా అనేటువంటి విలువ లేనప్పుడు డాక్టరు వ్యాపారస్తులుగానే మాట్లాడు, కానీ డాక్టర్ ఉండడు. ఇది చాలా ప్రమాదం. ఇవాళ మెడికల్ సిస్టంలో హాస్పిటల్ పోతే డబ్బులు తాగుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, స్టెంట్ వేస్తున్నారు, ఆపరేషన్ లేకుండా చేస్తున్నారు. జ్ఞానం లేక కాదు, డబ్బులు చేసుకోవాలి. ఇవాళ నేను ఎంత సంపాదించాను డాక్టర్ ఆలోచిస్తున్నారు. నిజంగా సమాజమే చదువు చెప్పించి ఒక సామాజికమైన విలువలు సమాజంలో విస్తృతంగా ఉంటే ఆ డాక్టర్కి మనం వెళ్ళి చదువు చెప్పించింది సమాజం. నువ్వు వాళ్ళ డాక్టర్ కావాల్సిన శాలరీ సమాజం పే చేస్తుంది, కానీ నువ్వు డాక్టర్గా సేవ చేయాల్సిన బాధ్యత నీ మీద సమాజం అడగాలంటే. ఒక సైంటిస్ట్ని నువ్వు చేసే పరిశోధన సమాజానికి పనికి రావాలి. ఒక ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకే కాదు, ఆ మందు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ చేసినా అది అఫోర్డబుల్ ప్రైస్గా సమాజానికి ఇవ్వాలి అని ధైర్యం మనకి ఎప్పుడు ఉంటుందంటే, విద్యకి సమాజానికి ఉండే సంబంధము, వ్యక్తికి సమాజానికి ఉండే సంబంధం మీద అన్లెస్ మనకు ఆలోచన ఆ బేసిక్ ప్రపోజిషన్ మారకపోతే ఇంకా విద్యారంగం రాబోయే కాలంలో మరింత, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి దాకా పరిస్థితి వచ్చిందంటే, ఎకనామిక్ టైమ్స్ లాస్ట్ వీక్ ఒక ఆర్టికల్ రాశాడు, కానీ ప్రభుత్వము విద్యారంగం మీద ఏమాత్రం డబ్బులు ఖర్చు పెట్టకూడదు. దట్ వాజ్ ది ఆర్గ్యుమెంట్. పైసా ఖర్చు పెట్టకూడదు. ఎందుకు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి? ఆయన అడిగిన ప్రశ్న, ఎందుకు ప్రభుత్వం ఖర్చు పెట్టాలి? వాళ్ళు చదువుకుంటున్నారు, అప్పులు తెచ్చుకొని చదువుకోమనండి, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళ జీతాలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు, చదువుకున్నారు, వాళ్ళ జీవితం బాగుపడింది, వాళ్ళ జీతాలు సంపాదించి మనం ఎందుకు చదువు చెప్పాలి? సమాజం ఎందుకు చదువు, స్టేట్ ఎందుకు చదువు చెప్పాలి అంటే ది ఆర్గ్యుమెంట్, లాజికల్గా ఆర్గ్యుమెంట్ ఏ స్టేజ్కి రీచ్ అయిందంటే, గవర్నమెంట్ నీడ్ నాట్ స్పెండ్ ఏ సింగిల్ పాయింట్. ప్రపంచ బ్యాంక్ కూడా వాడు ఏం చేశాడు, నాన్ మెరిట్ గుడ్ కింద పెట్టాడు ఎడ్యుకేషన్. నాన్ మెరిట్ గుడ్ అంటే వాడి దృష్టిలో ఏంటంటే, వ్యక్తి తాను చదువుకొని తానే ప్రయోజనం పొందినప్పుడు అది సమాజానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి ఇట్స్ నాన్ మెరిట్ గుడ్. మెరిట్ గుడ్ అంటే సమాజానికి పనికి రావాలి. విద్య నాన్ మెరిట్ గుడ్ కింద పెట్టాడు. వాళ్ళు ఎప్పుడైతే ప్రవేశించేసారో అక్కడి నుంచే ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి
విద్యారంగాన్ని స్పష్టంగా 1980 నుంచి మార్పు వచ్చింది, 90 నుంచి చాలా పెద్ద మార్పు. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం, కోదండరాం సార్ చెప్పాడు, డబ్బులు ఖర్చు పెట్టడం, బడ్జెట్ అలొకేషన్ ఇవన్నీ పోయాయి. ఎంత ఇప్పుడు గవర్నమెంట్లో మీరు ఇప్పుడు ఏం తెలిసినా ఇంత విద్య మీద మనం ఇక్కడ ఇంత ఆందోళన పడుతూ చర్చ జరుపుతుంటే లేటెస్ట్ బడ్జెట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ ధైర్యం ఏంటో మనకు తెలియదు, కానీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బడ్జెట్ని 6,000 కోట్లు 2,000 కోట్లు చేశారు. ఎన్నికలు ఉన్నప్పుడైనా కనీసం ఎన్నికల్లో చెప్పుకోవడానికన్నా విద్య మేమేం ఖర్చు పెడుతున్నాం, మా ఓట్లు ఏంటన్నా కాకుండా రేటెడ్ నేను ఇదే చేస్తాను, ఓట్లు వేసి లేకపోతే ఏం చేస్తారు, మాకు గుడి ఉంది, దేవుడు ఉన్నాడు, మతం ఉంది, ఈ చదువు చెప్పించవలసిన అవసరం మాకు లేదు. అంటే 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు చేశారంటే దాదాపు ఢిల్లీ యూనివర్సిటీ 1,000 కోట్లు అవుతాయి. ఎందుకంటే 77 కాలేజెస్ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీకి గుర్తిస్తారు. స్టేట్ యూనివర్సిటీకి ఆల్రెడీ వెంబాద్రి గారు చెప్పారు, దే విల్ నాట్ గివ్ ఎ సింగిల్ పై. అంటే సెంటర్ నుంచి స్టేట్ యూనివర్సిటీకి 1 పైసా రాదు. ఇది ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఆలోచిస్తున్నది అంటే వాళ్ళ ఆలోచన ఏమిటంటే ఒక రకంగా మరి దేశము, దేశభక్తి, జాతీయత ఇవన్నీ చెప్తున్నారు. జాతీయత అంటే ఎలా ఉండాలి, ఈ విశ్వవిద్యాలయము ఫారిన్ విశ్వవిద్యాలయంతో పోటీ పడేలా ఉంటారు, అది కదా జాతీయత. యూ కెన్ బి ప్రౌడ్. అలాంటి వాళ్ళము ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేసిన, ఉస్మానియాలో చదువుకున్నా అది గొప్పగా చెప్పుకోవడం కాదు. కానీ నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ మిజోరాలో ఒక 4 రోజులు ఉన్నాను. నేను ఇంకా అప్పటికి